ఈరోజు మా చిట్టి తల్లి బర్త్డే అండి. అందుకే మేము సురేంద్రపురికి వచ్చాము. చూడండి, ఇతనే నా మనమరాలు. అందరు బెస్ట్ విషయం చెప్పండి. మా చిట్టి తల్లి, మా కోడలు, మా కొడుకు, పెద్ద కోడలండి, మా చిట్టి కన్నయ్య. మా చిట్టి కన్నయ్యని కూడా చూడండి. హాయ్ చెప్పినానా. ఇంకా రండి, లోపల కూడా చాలా ఉన్నాయి, చూపిస్తానండి. హలో అండి, సురేంద్రపురి అండి, చూడాల్సిన ప్రదేశము గుట్టలో. ఇక్కడ మొత్తం రామాయణం, మహాభారతం అలాంటికి సంబంధించిన అన్నీ ఉంటాయంటండి. మనం అవి చూసి పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ అవుతుంది. ఇట్లా నేను కూడా వెళ్ళలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము. అయితే ఫస్ట్ టైం వచ్చామండి, చూద్దామని అండి. మీకు కూడా చూపిస్తాను. వెల్కమ్ అండి. చూడండి, హనుమంతుడు నడుస్తుంటే దమ్మే వస్తుంది. సరే అండి, ఇది సురేంద్రపురి అండి. చాలా చాలా చూడాల్సిన ప్రదేశం అండి. కూర్చోవచ్చండి. ఇంత పెద్ద హనుమంతుడు. సరే అండి, ఎంత పెద్ద దండం పెట్టుకోండి అందరూ. తల కాదు కదా, కాళ్ళకు కూడా కనిపించట్లేదు. చూసారండి, చుట్టూ పచ్చదనం బాగుందండి. చూడ్డానికైతే ఫ్యామిలీతో రండి, బాగా ఎంజాయ్ చేస్తారండి. అండి, కింద సత్యనారాయణ కళాభవన్ ఉన్నది. సూపర్ ఉందండి, నిజంగాండి. ఆయన స్టార్ట్ ఉంది. చిట్టల్లి, నువ్వేం చేస్తున్నావు నాన్న? ఆగాదు తర్వాత. ఇదండి సురేంద్రపురి వచ్చాము. ఇంకా కొంచెం జర్నీ లోపల ఉందండి, చాలా టైం పడుతుందంట. ఇంకా లేదన్నా 2-3 అవర్స్ పడుతుంది. చాలా బాగుంటుందంట. తప్పకుండా రండి, ఫ్యామిలీతో రండి, వెకేషన్ బాగుంటుంది. చూడండి అండి, ముందుకెళ్దాం. ఇంకొక వీడియో తీస్తానండి, మరి లాంగ్ అవుతుంది అందుకు.